మన చిలకలూరిపేట టౌన్లో 500 పద్మశాలి కుటుంబాలు అయితే ఉన్నాయండి. అందరూ కలిసి ఒక తాటి మీద నిలబడి ఒక్కటిగా జరిగే కార్యక్రమం వచ్చేసి రథసప్తమి రోజు భావనారుష్వామి కళ్యాణమేనండి. మన అవారు బసవయ్య గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క గుడి గురించి కూడా బసవయ్య గారిని అడిగి తెలుసుకుందాము. రండి వీడియోలోకి వెళ్దాం. ఈ భద్రావతి సమేత భావనార్షి స్వామివారి దేవస్థానం 2004 డిసెంబర్లో లాస్ట్కి పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ స్థలం 26 సెంట్లు. 26 సెంట్లు కూడా స్వామివారికి మేము ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి సంవత్సరం భావనార్షి కళ్యాణం జరుపుతూ ఉన్నాం. తొలి రోజు కళ్యాణం, తర్వాత రెండో రోజు స్వామివారి ఊరేగింపు పురవేదుల నుంచి ప్రదర్శన జరుగుతుంది. మూడో రోజు అన్నదానం ఇందు గుడికాడే జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో పద్మశాలీలు మొత్తం 3000 మంది పైన ఆ రోజు వస్తారు. స్వామివారి అన్నదానంలో పాల్గొంటారు. ఇక్కడ మొత్తం కూడా 26 సెంట్లు. 26 సెంట్ల దేవస్థానానికి 14 సెంట్లు నేను రిజిస్టర్ చేశాను. తర్వాత ఈ దేవస్థానానికి దక్షిణ వైపు 12 సెంట్లు ఉంది. అది త్వరలో ఆ కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరుగుతుంది. స్వామిగారి దయ వల్ల పద్మశాలి సంఘీయులు అంతా మాకు మద్దతుగా ఉండి ఈ 22 సంవత్సరాలు మేము ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించుటకు తోడ్పడ్డారు. నా పేరు అనురాధ కుమారి. నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని. 2007 బ్యాచ్. ఈ భద్రావతి సమేత భావనారుషి వేడుకల సందర్భంగా 22వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇవాళ కళ్యాణ మహోత్సవంలో, స్వామివారి కళ్యాణ మహోత్సవంలో నేను పాల్గొనడం జరిగింది. నేను చాలా సంతోషం చెందాను. స్వామివారికి ఇలా 22 సంవత్సరాలుగా ఇక్కడ ఈ అవ్వారు బసవయ్య గారు ఇలా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ అజేయంగా వెలుగుతూ స్వామివారి సేవల్ని, కైంకర్యాలని నిర్వహిస్తున్నారు. దానికి నిజంగా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇంకా మున్ముందు కూడా ఇంకా మరింత ఉత్సాహంతో ఈ స్వామివారి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ముందు కార్యక్రమాల్లో కూడా నాకు పాల్గొందామని ఉంది. తప్పకుండా వస్తాను.